ఏడాది వరకు బంగారం కొనొద్దు ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నారు. అంటే ఎంత విఫలమైందో చూడండి పాలన. ఆయన చెప్పకనే నిన్న హైదరాబాద్కి వచ్చి మా పాలన విఫలమైపోయింది, మీరు ఈ ఏడాది వరకు బంగారం కొనొద్దు అని చెప్పేసి అన్నాడు. అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి గమనించండి. సో ఇంకేమంటాడు, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, మెట్రోలో వెళ్ళండి. గివి చెప్తారా ఒక ప్రధాని? గివి ఆ ప్రజలు చెప్పేది. ఇంటి నుంచి పని, ఆన్లైన్ వర్చువల్ బేట్లకు ప్రాధాన్యం ఇవ్వాలి, వంట నూనె తగ్గిస్తే దేశ సేవ అట. దేశ సేవ దేహ సేవ. విదేశాల్లో పెళ్లి పర్యటనలు వద్దు, విదేశాల్లో పెళ్లి వద్దు, విదేశీ పర్యటనలు వద్దట. మొత్తం అంటే దేశం ఏ విధంగా సర్వనాశనం చేసినామో మోడీ చెప్పకనే చెప్పేసిండు. దేశాన్ని మేము సర్వనాశనం చేసినాం, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పట్లో ఇంకో ఏడాది 2 సంవత్సరాల వరకు దేశం ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిపోతుంది, దేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో ఇప్పటి నుంచి మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాడు జనాల్ని. మోడీ జనాల్ని మెంటల్గా మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. దేశం అధోగతి పాలైపోతుంది, ఇక మీరు సావండి ఏమైనా చేయండి అని చెప్పేసి పరోక్షంగా చెప్తున్నట్టే కనబడతా ఉంది. సో రసాయన ఎరువులొద్దు, ప్రకృతి సాగే ముద్దు, సౌర మోటార్లు వాడండి, ఇతర దేశాల ఉత్పత్తులొద్దు, విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడము దేశభక్తే. బెంగాల్ ఉత్సాహం ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణలో వచ్చేది బీజేపీనే. కాంగ్రెస్ మిగిలింది 3 రాష్ట్రాలనే. అబద్ధపు హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ కాదది. ఎంఎంసీ అంటే ముస్లిం లీగ్ మావోవాది కాంగ్రెస్ అట. ముస్లిం లీగ్ మావోవాది కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే ఏమన్నా దేశద్రోహులు వాళ్ళేమన్నా? ఏం మాట్లాడుతున్నావు మోడీ గారు? నాకు అర్థం కాదు. గిదా మీరు చెప్పే ఒక ప్రధాని పొజిషన్లో ఉండి గిదా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం? పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని మోడీ యుద్ధ నేపథ్యంలో ప్రజలకు సూచనలు. సింధు ఆసుపత్రి ప్రారంభించిన మోడీ హెట్రో పార్థ సారథి రెడ్డికి అభినందన అంటూ చూస్తా ఉన్నాం. యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటాయని, భారత్ పైన తీవ్ర ప్రభావం పడుతుందని, ఈ తరుణంలో దేశం కోసం మనమందరం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇది చాతగాని దద్దమ్మలు చేసేటువంటి స్టేట్మెంట్స్ పాలకులు ఎత్తున్నారో 100% అది కనబడతా ఉంది. సో ఈ తరుణంలో దేశం కోసం మనందరం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోడీ పిలిపించారు. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని, మెట్రో రైల్ సౌకర్యం ఉన్న నగరాల్లో ప్రజలు దాన్ని వినియోగించుకోవాలని, కారులో వెళ్లాల్సి వస్తే కారు పూల్ చేసి ఇతరులు తీసుకెళ్లాలని సూచించారు. ఏడాది పాటు ఎవరు బంగారం కొనొద్దని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని హితో పలికారు. వస్తు రవాణా కోసం రైలు సేవలు వినియోగించుకోవాలన్నారు. రైళ్లు కరెంటుతో నడుస్తాయి కాబట్టి వాటికి పెట్రోల్ డీజిల్ అవసరం ఉండదని గుర్తు చేశారు. ఇరాన్ యుద్ధం మొదలయ్యాక ప్రధాని మోడీ ఇంధనం ఎరువుతో పాటు కొరతతో పాటు యుద్ధం వల్ల కలుగుతున్నటువంటి పలు సమస్యలపై బహిరంగంగా ప్రస్తావించి ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం ఇదే తొలిసారి. రాష్ట్ర పర్యటనలో ఉన్నటువంటి ఆయన ఆదివారం సాయంత్రం సో ఇదంతా కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది 100% మన యొక్క చాతగాని పాలనలాగా కనబడతా ఉంది తప్ప ఏమి లేదు ఇక్కడ. చేయండి, మీరు వెళ్ళి ఇరాన్తో మాట్లాడండి, అమెరికాతో మాట్లాడండి, ఇజ్రాయెల్తో మాట్లాడండి. ఇరాన్ మిత్ర దేశమే, అమెరికా మిత్ర దేశమే, ఇంకా ట్రంప్ మీకు దగ్గర దోస్తు. మోడీ ట్రంప్ ఇద్దరు కూడా మంచి మిత్రులు. ఇజ్రాయెల్ మీరే అన్నారు కదా, భారతదేశమే మదర్ ల్యాండ్, ఇజ్రాయెల్ ఫాదర్ ల్యాండ్ అని చెప్పి చాలా స్పష్టంగా అన్నారు కదా. ఇంత పెద్ద ఎత్తున 3 దేశాలు మీకు దగ్గరైనప్పుడు మీకు ఇంధన కొరత ఇవన్నీ రావడం గల కారణాలు ఏంది? మాట్లాడాలి, డైరెక్ట్ పోయి మాట్లాడితే అయిపోతుంది కదా. శాంతి చర్చలు చేయించే బాధ్యత తీసుకోవాలి. పాకిస్తాన్ చేస్తూ ఉంది, మన శత్రు దేశమైన పాకిస్తాన్ శాంతి చర్చలు చేస్తూ ఉంది. మరి మీరెందుకు చేయరని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మూడు కంట్రీస్ కూడా మీకు దగ్గర కదా, ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు? గోడ మీద పిల్ల ఎందుకు ఉండాలి? ఇది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. చాలా సూటిగా ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతున్నటువంటి సూటి ప్రశ్నలు ఇక్కడ. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా చిన్నాభిన్నం అయిపోయింది, అధోగతి పాలైపోతుంది. దేశం అధోగతి పాలవేయడానికి స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఇప్పటి నుంచే మానసికంగా ప్రజలు సిద్ధం చేస్తా ఉన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. బాబు ఇంట సరదాగట, ఇది మనకు సంబంధించిన న్యూస్ కాదు. కావాలని ఈ న్యూస్ని చొప్పిస్తాడు ఎవరు? ఏబిఎన్ఆర్కే తన యొక్క ఆంధ్ర పైత్యాన్ని, తన యొక్క కుల పైత్యాన్ని ఈరోజు తెలంగాణ పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానిలో భాగమే ఇది. ఆరోగ్యం జాగ్రత్త, ప్రజలకు మరింత సేవ చేయాలి. పవన్ కళ్యాణ్కు ప్రధాని పరామర్శ. హైదరాబాద్లోని జనసేనాని ఇంటికి మోడీ. పవన్ పిల్లలతో ముచ్చట్లు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏ సర్కారుకు కృతజ్ఞతలు అంటూ చూస్తాం. ఇదంతా ఉత్తమ ముచ్చట తప్ప ఏముంది ఇక్కడ.